ఇదైతే మన జంక్షన్ అనమాట. యాక్చువల్గా ఇదే బస్ స్టాప్, గవర్నమెంట్ బస్ స్టాప్. రెగ్యులర్ బస్సులు కూడా ఇక్కడే అన్నీ ఆగుతాయి. ఈ బస్ స్టాప్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకి బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం వెళ్ళి బ్లాక్ చేసుకుంటే సరిపోద్ది. బుకింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. ఇక్కడ ఇంకేం అవసరం లేదు. ఇక్కడ బుక్ చేసిన తర్వాత ఇంకా మనకి రూమ్స్ అలాట్ చేస్తారు. మన రూమ్ ఇక్కడ ఉంది, సెయింట్ జోసెఫ్. ఇదే తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అంటే ఇందాక చెప్పాను కదా, అది చాలా లాంగ్ ఉంటుంది, అది తలనొప్పి. ఆ రూట్ నుంచి రైట్ రాగానే ఇదిగో ఆల్రెడీ మనం మార్నింగ్ చూసిన చర్చ్, దీనికి ఆపోజిట్ ఒకటే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి బీచ్, ఆల్రెడీ బోల్డ్ అని ఐటమ్స్ ఉన్నాయి. మార్కెట్ చేయాలనుకుంటే మార్నింగ్ వచ్చిన ప్లేస్ సేమ్ మళ్ళీ అదే రూట్. యాక్చువల్గా ఇందాక ఏంటి అంటే ఒక దగ్గర వరకు వెళ్ళి టీ తాగేసి వెంటనే వచ్చాం అనమాట. సో ఓన్లీ టీ కోసం అంత దూరం వచ్చాం. ఇదంతా మార్కెటే. ఓపిక ఓపిక ఓపిక, మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. మొత్తం చర్చ్ ఐటమ్స్, మొత్తం ఇవి అన్ని షాపింగ్ ఐటమ్స్. ఇక లోపల మార్కెట్లో కూడా ఓకే. బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. సీరియస్లీ ఇక్కడైతే డిఫరెంట్గా కనిపించేది. అప్పాలండి ఇవి, అప్పాలు నార్మల్ దోశలు. సో కొబ్బరి అప్పాలా ఏంటి? దాని డిఫరెన్స్ ఏంటి? ఇది అప్పడం లాగా ఉంది. చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అన్నది. గోల్డ్ చట్నీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇచ్చిన ముందు టేస్ట్ చేద్దాం అయితే. దీని పేరు షుగరే. బాబోయ్, ఏం పేరన్నా? తమిళ ఆపం అంట. అప్పడంలాగా ఉంది నాకు తెలిసి. సెలెక్ట్ చెప్పినట్టు చెప్పు. అరే దోశ టేస్ట్ చెప్పలేదు. దోశ ఉందిరా, చాలా బాగుంది. యాక్చువల్గా మెయిన్ చర్చ్ మనం ఆ రూట్ నుంచి, యాక్చువల్గా ఆ రూట్ కనబడుతుంది కదా, అది మోకాల మీద వెళ్ళే రూట్ అనమాట. దీని పక్కకు వచ్చినట్టయితే ఈ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, మనకి అలాట్ చేసేటప్పుడు క్వార్టర్స్ వాళ్ళు అలాట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మనకి బయట వచ్చింది ఇదొకటి అండ్ ఇదొకటి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవేనంట. సో ఏంటి అంటే ఇందులో ఎక్కడ వస్తుంది అన్నది తలకాయ నొప్పి. సో మనం అది తీసుకోవడం బెటర్, అన్నిటికీ దగ్గరలో ఉంటుంది అనమాట. అంటే మార్కెట్కి కానీ వాటికి కానీ అన్నిటిలోకి ఏమైనా థింగ్స్ కావాలన్నా కొనుక్కోవాలన్నా అక్కడ ఈజీగా ఉంటుంది. ఇవి అనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలి. సో ఆ రూట్ అంతా మనకి ఫ్యామిలీస్ వస్తే ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకే ఇది మాత్రం మెయిన్. అక్కడ సెయింట్ జోసెఫ్ అనుకుంటాను, అదే అడగడానికి ట్రై చేయండి తీసుకోవడానికి. ఓకే, చంద్ర హోటల్ అంట. మామూలుగా లేదమ్మా, ట్రై చేయండి ఎవరైనా చేస్తే.
ఈ గుడికి పక్కనే ఉందన్నమాట. ఇదేంటి అంటే చర్చి వాళ్ళదంట. సో వీళ్ళే దీన్ని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా డివైడ్ చేసి కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంది. అన్నింటికి 50 ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది కథ. ఇక్కడ ఆల్రెడీ ఇలా ఉంది. మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవ్రీ ఇయర్ వస్తారని చెప్పాను కదా, ఆయన అయితే కంప్లీట్ గుండె అనమాట. మందైతే యాజ్ యూజువల్ ఒక 3 కత్తెరలు. అన్నా స్పెట్స్ పెట్టుకున్నా స్పెట్స్ పెట్టుకో భలే కుదరా ఫ్రెండ్ తినిపించుకుండు. మ్యాక్సిమం మేరీ మాత దీంట్లో ఉన్నవన్నీ ఇవే అనమాట. ఏ స్టాచ్యూ షాప్ మొత్తం అదే. బీచ్ చూస్తున్నారు కదా. ఈ బీచ్లో మార్కెట్ అయితే 1 కాదు 2 కాదు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, ఇంకా 1 కాదు 2 కాదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ టాటూస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో మనం చూస్తుంది ఏంటి అంటే కంప్లీట్గా దీనికి వేరే పేరు ఉందనమాట. కానీ దీన్ని అయితే రైట్ నో మన వాళ్ళు చెప్పేది అంటే వేలంకిని బీచ్ అని అంటారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఈ బీచ్ మొత్తం చూద్దామని రీజన్ మీద వచ్చాం. యాక్చువల్గా ఇది 2 days ఫుటేజ్ అనమాట. ఇది 1 డేది అండ్ 2 మెచ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మేము వచ్చిన టైంకి ఫస్ట్ డే ఏంటి అంటే ఫుల్ సైక్లోన్ ఉందనమాట. కంప్లీట్గా మీరు చూస్తున్నారా, గాలి అయితే వేరే లెవెల్లో వచ్చింది. సో దానివల్ల ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన ఫుటేజ్ మొత్తం వాయిస్ మొత్తం చాలా ఇదైపోయింది. సో అందువల్ల మెయిన్ ఇది ఇవ్వడం అనమాట, వాయిస్ ఓవర్. సో బీచ్ కూడా అసలు నార్మల్గా మన బీచ్లాగా అంత పంచాయతీగా లేదు. చాలా అంటే చాలా టూ మచ్గా ఉంది. గాలి కానీ ఇక్కడ ఇది కానీ చాలా హెవీగా ఉంది. మీకు అది అర్థమైపోతుంది ఆల్రెడీ. ఈ బీచ్ వాల్యూమ్ అది ఇస్తే సరిపోద్ది కానీ బట్ అంత క్లారిటీగా లేదు. అందువల్లే మెయిన్ ఇది. సో ఇక్కడైతే చాలా చిన్న ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కుర్రలు ఇళ్ళలు చాలా బాగుందన్నమాట. మంచి ఒక వైబ్ అయితే వచ్చింది నాకు. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజనే పీస్ ఆఫ్ మైండ్. సో అది చాలా ఎక్కువే వచ్చింది ఇక్కడ నాకు. ఇలా వాళ్ళని చూసి ఇంకా బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ నుంచి ఈ చివరి వరకు కొంతమంది ఆల్రెడీ దిగిపోయారనమాట. పోలీసులు ఏంటి అంటే వచ్చేసి సైక్లోన్ రీజన్ వల్ల అందరినీ ఆపేశారు. సో ఇంక ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇదంతా అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. అంటే అంత ప్రాపర్గా లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్న వాళ్ళ ప్రకారం ఏంటి అంటే ఇది యాక్చువల్గా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉందంట. సో అందువల్ల ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక ముగ్గురిని, వాళ్ళని కూడా వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత ఎప్పుడో పోలీసులు వచ్చేసి మొత్తం అంతా ఆపేశారు. ఇంకా మా వాళ్ళు మేము వచ్చి ఫుడ్ టేస్ట్ చేద్దాం అది ఇది చాలా అనుకున్నాం. ఇంకేం చేయాలో తెలియక చాలాసేపు ఇక్కడే కూర్చొని ఉండిపోయాం మేము. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అయితే పంచాయతీ అలా అయింది. ఇక్కడ బీచ్కి యాక్చువల్గా ఒక పేరు ఉంటుంది కదా, నేను చాలాసేపు ట్రై చేశాను. అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే యాక్చువల్లీ ఇప్పుడు కనిపిస్తున్న బీచ్ మొత్తాన్ని వంగాల విరుగుడు అనే పేరుతో పిలుస్తారంట. అదొక ఆయన చెప్పారు ఇక్కడ నాకు, ఫిషర్ మ్యాన్ ఒకడు. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ లెఫ్ట్లో యాక్చువల్గా వెళ్ళినట్టయితే మన ఆంధ్ర బార్డర్ ఉంటుందంట. అండ్ ఇటు సైడ్ అయితే శ్రీలంక బార్డర్ కూడా ఉంటుందంట. వాటి పేర్లు కూడా చెప్పారు, అవి చాలా విచిత్రంగా ఉన్నాయి అండ్ కంప్లీట్గా మనకు అర్థం కావు. ఇక్కడ యాక్చువల్లీ బోట్స్ కనబడుతున్నాయి కదా, ఇవి నేను అడిగాను అనమాట. ఇక్కడ మీరు ఫిషింగ్కి వెళ్ళకూడదా ఏంటి, ఎందువల్ల వెళ్ళట్లేదు అంటే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి లోపలికి ఇంతకు ముందు పట్టుకొని వెళ్ళేవారంట. ఇక్కడ ఉండేదంట బోటింగ్ కూడా, కానీ ఒక ఫ్యామిలీ గల్లంత అయిపోయారంట ఒక తుఫాన్లోని. సో అందువల్ల ఇక్కడ అది రీసెంట్గానే ఒక 1.5 years 2 years చెప్పారు, నాకు గుర్తులేదు కరెక్ట్గా, బట్ అక్కడ ఆపేశారంట అది. సో ఆ తర్వాత నుంచి కంప్లీట్గా ఇంకెవరిని అలౌ చేయట్లేదు. రైట్ నౌ అయితే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అస్సలు చేయట్లేదు అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడిది ఈ స్టోరీ అయితే. కానీ మెయింటెనెన్స్ ఇది అయితే అస్సలు వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అనే చెప్పాలి, అస్సలు బాగాలేవు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే
ఇక్కడ యాక్చువల్గా ఈ ఫిషర్మ్యాన్ల వాళ్ళు పట్టింది 99% హార్బర్ దాకా వెళ్ళవంట. ఇక్కడే మొత్తం సేల్ చేస్తారంట వీళ్ళు. కంప్లీట్గా అదైతే క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మొత్తం అంతా సేలింగ్ అయితే ఇక్కడే అయిపోద్దంట. బట్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే జనాలు. సో ఇక్కడైతే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద విషయాలే చెప్పాను. బట్ అంత ఈ వాల్యూమ్ వల్ల, ఈ గాలి వల్ల అస్సలు లేదనమాట. ఇక్కడ 360 వ్యూ అయితే ఈ రేంజ్లో ఉంది. సో బీచ్ అయితే చాలా మంచి వైబ్తోనే ఉంది. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ బాగోపోవడం వల్ల ఏం లేదనమాట. బట్ నెక్స్ట్ డే మేము వచ్చాము. ఆ రోజు ఈవినింగ్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. మేము చాలాసేపు బీచ్లో కూడా చాలా గెంతులు వేసాము అండ్ చాలా ఫన్ అయింది ఇక్కడ. బట్ మెయింటెనెన్స్ విషయంలో చూస్తున్నారు కదా, అస్సలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఆ ఒక్క విషయంలో మాత్రం రిమైనింగ్ అంతా వ్యాలంకిని అసలు సూపర్ అయితే సూపర్. అసలు ఇక్కడ బీచ్ సైడ్ ఫుడ్ కూడా చాలా ఉంది. బట్ నేనైతే అంత ట్రై చేయలేదు. ఒకసారి మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే అందరికీ ఒకలా ఉండదు ఫుడ్. బట్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని ఒకే ఒక రీజన్ మీద నేనైతే తీసుకోలేదు. అస్సలు ఏమీ తినలేదు. ఇక్కడ మేము వచ్చాము, చాలాసేపు కూర్చున్నాము, ఫోటోలు దిగాము, గెంతాము, అక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. సో ఇది ఇక్కడ సంగతి అయితే. బాబా ఓకే, ఫైనల్గా ఒక 2 days పట్టింది. మొత్తం ఇక్కడున్న 5 చర్చిలు ప్రశాంతంగా ఒకరోజు ఒకసారి, ఇంకొక రోజు మళ్ళీ చూసుకొని చాలా ప్రశాంతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం ఒక 8 అయింది. మాకు 9 గంటలకి ఇక్కడ నుంచి బస్సు ఉంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే న్యూ ఇయర్కి కానీ తర్వాత కానీ ఒక మినిమం నా సైడ్ నుంచి నేను అనుకునేది ఏంటంటే ఒక 2 రోజులు పడుతుంది ఇక్కడ ఇచ్చేయడానికి. కానీ ఇక్కడ అందరూ రూములు తీసుకునే వాళ్ళు వీళ్ళు అందరినీ చూసి చాలా మందితో మాట్లాడితే ఏం తెలుస్తుందంటే, వస్తే మినిమము 5-6 రోజుల తర్వాతే తప్ప తక్కువ టైంలో అయితే ఎవరు అవ్వట్లేదు. బట్ మాకు 2 రోజులు ఇక్కడ ఆల్రెడీ సరిపోయింది. బట్ చెప్పాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ రావాలి ఇక్కడికి. నాకు తెలిసి గోల్డ్ ఉన్నాయి, దీని గురించి హిస్టరీ ఇవి చాలా ఉన్నాయి. ఇదైతే ప్రీవియస్ చూడండి తెలుస్తుంది. కంప్లీట్గా చర్చ్ నాకు తెలిసి మొత్తం 5 చర్చిలు కలిపి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మనమే అనుకుంటా ఫస్ట్. అంతే, మొత్తానికి మంచి హ్యాపీ ఫీల్తో అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి నేను. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ 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 ఫ్రెండ్, గుండు ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. Bye bye, see you in the next vlog. Like, share